శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. భగవద్బంధువులందరికీ కూడా శ్రీ గాయత్రి జ్యోతిష కేంద్రం స్వాగతం. ఈరోజు మన జాతకరీత్యా ఉన్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందామండి, కొన్ని దోషాలని. చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు ముఖ్యంగా రెండు ఉంటాయండి. ఒకటి వివాహం, ఒకటి ఉద్యోగం. ఈ వివాహం అనేటువంటిది చాలామందికి కొన్ని రకాలుగా ఉంటుంది. ఆలస్యం అవ్వడము, లేదంటే వివాహాలు దగ్గర దాకా వచ్చి ఇబ్బంది అయ్యి అవి వివాహాలు చెడిపోవడము, లేకపోతే నిశ్చితార్థం దాకా వెళ్ళి నిశ్చితార్థం అయిన తర్వాత ఆగిపోవడము, లేదా రెండో వివాహం అవ్వడము, లేదా రెండో వివాహం అయిన అమ్మాయి రావడము, రెండో వివాహం అయిన అబ్బాయి మొదటి వివాహం అయిన వాళ్ళకి రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఎందు ద్వారా జరుగుతాయి అని అంటే, ఒకటి జాతకంలో కుజదోషాలు లేదా పునర్భూ దోషాలు, వారి యొక్క వివాహ భావాల యొక్క సంబంధ కనెక్షన్స్, అంటే రెండో వివాహ సంకేతాలను బట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అయితే ఎక్కువగా జరిగేది ఏమిటంటే పునర్భూ దోషం. ఇది చాలామందికి ఉన్నటువంటి అనుమానం, అపోహ, దాని మీద కొన్ని మూఢనమ్మకాలు, అపోహలు కూడా ప్రచారం అవుతూ ఉన్నాయి. కానీ పునర్భూ దోషం అంటే ఏంటో ఒకసారి మనం వివరంగా చూద్దామండి. పునర్భూ దోషం వల్ల సాధారణంగా ఏమవుతుందంటే, జాతకంలో ఎవరి జాతకంలో అయితే శని చంద్రుల కలయిక ఉంటుందో అది పునర్భూ దోషం ఏర్పడుతుంది. శని మీద చంద్రుడి దృష్టి ఉన్నా, చంద్రుడి మీద శని దృష్టి ఉన్నా, చంద్రుడు శని కలిసి ఉన్నా, చంద్రుడు శని నక్షత్రంలో ఉన్నా, శని చంద్రుడి నక్షత్రంలో ఉన్నా కూడా ఆ ఇద్దరి కలయిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ పునర్భూ దోషం ఏర్పడుతుంది. మరి పునర్భూ దోషము అంటే దీనికి నివారణ ఏంటి, అసలు దీని వలన ఫలితాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా ప్రతి పనిలో కూడా ఆలస్యం. శని ఏంటంటే స్లో మూవింగ్ ప్లానెట్, చాలా నిదానంగా కదిలే గ్రహం. కాబట్టి దాని వలన కలిగే ఫలితం కూడా చాలా నిదానంగా ఉంటుంది. అందరికీ ఒకసారి పూర్తయ్యే పని వీళ్ళకి 2-3 సార్లకి పూర్తవ్వచ్చు. ఒక్కోసారి స్వీయ నియంత్రణ కోల్పోవడం, దాని మీద అవగాహన కోల్పోవడం, మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కోల్పోవడం, ఇది జరగదు అన్న ఫీలింగ్ వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చాలా ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వివాహంలో కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ చాలా బయట అనేక మందికి దీని మీద సరైన పరిహారం తెలియకపోవడం, కొంతమంది జ్యోతిష్యులు కానీ కొంతమంది ఏదో చెప్పకూడనివి చెప్పడం, హోమాలు ఇవి అని భయపెట్టడం, తద్వారా అవి చేయలేనటువంటి వాళ్ళు పరిస్థితిని అలాగే భయపడుతూ దాన్ని అనుభవిస్తూ అలా ఉండిపోవడం, ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ దానికి సరైన పరిష్కారం ఉందండి. ఆ పరిష్కారం చూపకపోవడమే ప్రస్తుతం బాధాకరం. ఆ పరిష్కారం ఖచ్చితంగా చేస్తే తప్పకుండా దాని నుంచి బయటపడచ్చండి. అది వివాహం కానీ ఉద్యోగం కానీ. అనేక ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ పునర్భూ దోషం వలన, శని చంద్రుల కలయిక వలన. అంటే దానికి సరైన పరిష్కారం, చాలా చక్కటి పరిష్కారం ఉందండి. అదేమిటి అంటే, పునర్భూ దోషం వలన ఆటంకం, వ్యక్తులతో వ్యతిరేకత అనేటువంటి 2 దోషాలు ప్రధానంగా ఉంటాయి. ఎక్కువగా ఈ పునర్భూ దోషం వల్లకి వ్యక్తులతో ఆటంకాలు వస్తూ ఉంటాయి, లేదా ఇతర వ్యక్తులతో వ్యతిరేకతలు రావడం, పనులు ఆలస్యం అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ నివారణ, పునర్భూ దోషానికి నివారణ ఏమిటి అంటే, అత్యంత ప్రభావవంతంగా పనిచేసేటువంటి ఒకే ఒక పరిహారం సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర గణపతి వ్రతాన్ని ఎంతోమంది చేశారు, చేసినటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు. ఇంకా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది చాలామందికి తెలియకపోవడమే, దీని మీద సరైన అవగాహన లేకపోవడమే, చెప్పేవాళ్ళు లేకపోవడమే బాధాకరం. కాబట్టి ఈ సంకష్టహర గణపతి వ్రతం చేసినటువంటి వాళ్ళు ఎంతోమందికి మంచి సత్ఫలితాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఎలా చేయాలి, ఒక వ్యక్తిత్వ పరంగా ఈ పునర్భూ దోషం నుంచి ఉన్నవారు ఈ కొన్ని నియమాల్ని పాటించి ఈ సంకష్టహర చతుర్థి చేసి తప్పకుండా దాని నుంచి బయటపడచ్చు. దాని చక్కటి పరిహారాన్ని ఇవి చేసి చక్కటి సత్ఫలితాన్ని పొందొచ్చు. మరి ఈ సంకష్టహర చతుర్థి చేయడం వలన చేయడానికి కూడా అనేక ఆటంకాలు రావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. ఒక పని అవ్వట్లేదని ఆపేయకూడదు. ఖచ్చితంగా సహనంతో మళ్ళీ ప్రయత్నం చేయాలి. అదే శని చంద్రుల కలయిక అంటే ఏంటంటే, మన మనసును కూడా స్థిరంగా ఉంచదు. మళ్ళీ ప్రయత్నం చేస్తూ నిరాశ చెందకుండా చేస్తే తప్పకుండా ఆ పని అద్భుతంగా మంచి సత్ఫలితం ఉంటుంది ఆ పనిలో అనేటువంటిది దీని యొక్క ఫలితం. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి ప్రతీ నెల బహుళ చవితి రోజున ఈ సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ రోజున దీనికి ఉపవాసం చాలా ప్రధానం అండి. ఉపవాసం, ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో
పాలు పళ్ళు ఆరోగ్యరీత్యా ఎంత అవసరమో అంతవరకే తీసుకొని సాయంకాల సమయంలో శుచి శుభ్రతతో గణపతికి ఎర్రటి పూలు గరికతో ఆరాధన చేసి ఉండ్రాల నైవేద్యం పెట్టి చంద్రుడికి గణపతికి తర్పణం వదిలి భోజనం చేయాలి. ఇది సంకష్టార చతుర్థి యొక్క నియమం. అలాగే ఏదైనా సరే గట్టి సంకల్పం ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉన్నటువంటి వారు ఉదయాన్నే ఈ యొక్క తలస్నానాన్ని ఆచరించి శుచి శుభ్రతతో నియమనిష్టలతో ఒక తెల్లటి క్లాతులో బియ్యాన్ని పెట్టి గణపతి ఆరాధన చేసి ఆ బియ్యాన్ని గణపతితో సహితంగా ముడుపులాగా కట్టి ఆ ముడుపుని గణపతి వద్ద ఉంచి సాయంకాల సమయంలో మళ్ళీ ఆ ముడుపుని తీసి స్వామివారికి ప్రార్థన చేసి సంకల్పం చేసి ఈ ధర్మబద్ధమైన కోరిక నెరవేర్చవయ్యా స్వామి అని స్వామివారికి అర్పించి ఆ ముడుపుని ప్రసాదం తయారు చేసి కుండ్రాళ్ళు కానీ క్షీరాన్నం కానీ తయారు చేసి స్వామివారికి నివేదన చేసి ఈ సంకష్టార చతుర్థి యొక్క వ్రతాన్ని పూర్తి చేయాలి. ఇలా చేసినటువంటి వారికి తప్పకుండా ఈ పునర్భూదోషం నుంచి చాలా త్వరగా బయటపడతారు. దీని నుండి చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు, అందులో సందేహం లేదు. శ్రీమాత్రే నమః. తప్పకుండా ఈ యొక్క సంకష్టార చతుర్థి నియమ నిష్టలను ఎలా చేయాలి, విధి విధానాలను తప్పక తెలుసుకోండి. తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పక తెలియజేస్తాం. శ్రీమాత్రే.